उत्तमान्वय संजातं तोंडमार्य गुरोस्तुतं नृसिंहार्य कृपापात्रं वन्दे सिंहरदेशिकं श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटार्यतनूभवं वेदान्ताचार्य सत्शिष्यम् उदयवर्गम् अहं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। स्मृतिं समग्रयितुनः स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भगौरवैर्या कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। जय श्रीमन्नारायण। भगवत बंधुलारा स्वामिवारी गुण वर्षंలో తడిసిపోయి మాట కూడా రాని స్థితి ఏర్పడింది. ఇంత చక్కగా తిరుమలై అనేటువంటి ప్రబంధాన్ని హృదయంలో ఆవిష్కరించుకుని చక్కగా 60 నిమిషాల పాటు ఏకధాటిగా వాచా కైంకర్యం చేసుకున్నటువంటి శ్రీమాన్ అభిరామ్ స్వామి వారికి ముందుగా దాసోహాలు సమర్పిస్తూ, అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీమాన్ షణ్గోపాచార్య స్వామి వారికి, అలాగే స్వామి శ్రీనివాసాచార్య స్వామి వారి శ్రీచరణాల్లో దాసోహాలు సమర్పిస్తూ, భాగవతోత్తములు అందరికీ కూడా హృదయపూర్వక దాసోహాలు సమర్పిస్తున్నాం. శ్రీమన్నారాయణుడు సకల వేద సారంగా ఒక మంత్రాన్ని లక్ష్మీదేవికి అందజేస్తే అది దాయముగా పరిగణించింది. ఆ లక్ష్మీదేవి నుంచి విశ్వక్సేనుల వారికి అందింది. దాన్ని ప్రదాయము అంటారు. విశ్వక్సేనుల నుంచి నమ్మాళ్ళవాళ్ళ వరకు వచ్చింది. దీనిని సంప్రదాయము అంటారు. నమ్మాళ్ళవాళ్ళ దగ్గర నుంచి ఆచార్య పురుషుల ద్వారా మనదాగా అందినటువంటిది సత్ సంప్రదాయము అనబడుతుంది. ఇలాంటి సత్ సంప్రదాయం అనేటువంటి చక్కటి తిరునామాన్ని మన రఘునాథ దేశికులు సత్ సంప్రదాయ పరిరక్షణ సభ అనే దీనికి తిరునామాన్ని ఉంచి, ఈ సత్ సంప్రదాయ పరిరక్షణ అనేది ద్రష్టలు, ఆచార్యులు ద్రష్టలు కాబట్టి ఇది రక్షింపబడుతుంది అని వారు ఎప్పుడో అనుకుని ఉండబట్టి దీనికి సత్సంప్రదాయ పరిరక్షణ అనేటువంటి దాన్ని కల్పించి ఆ పరిరక్షణ జరిగే విధంగా చక్కగా ఈ గోష్ఠిని ఇంత వైభవంగా ముందుకు సాగేలాగా చేస్తూ ఈ సత్సంప్రదాయ సభ మరియు వేదాంత సభ ఉభయ సభలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శాస్త్ర రత్నాకరుడు ఉభయ వేదాంత మహోదధి అయినటువంటి డాక్టర్ శ్రీమాన్ శ్రీరంగం నల్లాని చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి మహోత్సవ కార్యక్రమే కాకుండా వారి సతీమణి ఉభయ వేదాంత విధిశీమణి శ్రీరంగం నల్లాని చక్రవర్తుల సీతమ్మ గారి జన్మదినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని ఇలాంటి చక్కటి సభని ఏర్పాటు చేసి, అలాంటి సభలో ఇంతమంది భాగవతులు ఈ వరంగల్ గోష్ఠి అంటే ఒక భాగవతోత్తముల తోటలాగా మహోపాధ్యాయుని ఆశీర్వాదమే
మా ప్రేరణా గానంగా వేదగానంలో శ్రీ వైష్ణవ రాగం పలికే చోటుగా ఈ తోట పారమార్థ పదములో పరిచినటువంటి శ్రద్ధా సేవ్యంతో అనునిత్యము రఘునాథుల పాదారవింద అర్చనే నిత్యోత్సవముగా శటగోపాచార్య స్వామి వారి ఎందరో ఉభయ వేదాంతులు నిర్వహిస్తున్నటువంటి ఈ సత్సభలు సప్తతికి చూపేటువంటి మంత్ర దీపాలులాగా వెలుగొందుతూ ఆచార్య కృప అనేటువంటి ప్రసాదాన్ని ఈ గోష్ఠికి పునీతం చేస్తోంది అని ప్రతి భాగవతోత్తములు కూడా తమ మనసులో నిత్యము నిలుపుకొని ఆ స్వామి రఘునాథాచార్య స్వామి వారి శ్రీచరణాలను విడవకుండా వారికి శత జయంతి ఉత్సవాల్ని జరపడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇలాంటి సద్భక్తులు ఉన్నటువంటి గోష్ఠిలో ఏమాత్రము అర్హత లేని నాలాంటి వారిని కూడా కొత్తగా సంప్రదాయ విషయాల్లో ముందుకి వస్తున్నటువంటి మా లాంటి వారిని ముందుకి తీసుకువెళ్ళి ఒక తండ్రి బిడ్డని చేయబట్టుకుని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళినట్లుగా ఈ సభలలో వీరికి కూడా ఇలాంటి వారికి కూడా ఇప్పటి నుంచే మనం తర్ఫీదుని ఇస్తే ముందుగా ఎంతో మందిని తయారు చేస్తారు వీళ్ళు కూడా అనేటువంటి దృఢ సంకల్పాన్ని కలగజేస్తున్నటువంటి శ్రీమాన్ శటగోపాచార్య స్వామి వారికి వారి గోష్ఠిలోని సభ్యులందరికీ కూడా మనఃపూర్వకంగా దాసోహం సమర్పించుకుంటూ ఇలాంటి భాగవతోత్తముల భాగవతోత్తముల గోష్ఠిలో కులశేఖరాళ్ళు వాళ్ళ భాగవత నిష్ట అనేటువంటి అంశం మీద 4 మాటలు మీ అందరితో కూడా పంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించారు. కులశేఖరాళ్ళు వాళ్ళు అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది భుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఏ పట్టణంలో అయితే రంగనాథుని ప్రయాణం గురించి చాటింపబడుతుందో అలాంటి ఆ పట్టణానికి అధిపతి అయినటువంటి కులశేఖరులను నేను నా మనసులో నిలుపుకుంటూ వారికి దాసోహములు సమర్పిస్తున్నాను అంటూ సాగేటువంటిది. మనం భగవంతుని చూడాలి అని అనుకుంటాం, కానీ అది సాధ్యమా? భగవంతుని చూడాలి అనుకునేటువంటిది అంత సులువైనది కాదు కదా. కానీ మన కులశేఖరాలు వాళ్ళు దానికి ఒక చక్కటి మార్గాన్ని మనకి అందించారు. ఏమిటిటా అంటే భృత్య పరిచారిక భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. ఓ స్వామి, ఆయన్ని వేడుకోవడం ఏమిటిటా అంటే స్వామి నీ దాసులకు దాసుడిగా ఉండాలి అని కోరుకోవడం కాదుటండి. నీవు నీ దాసుని ప్రేమించేటువంటి వారిని నేను ప్రేమించే వాడిలాగా నన్ను స్మర గుర్తు చేసుకో స్వామి అంటూ మన ఆ స్వామి ప్రేమించే వారిని ప్రేమించేటువంటి దాసులుగా, అంటే భగవంతుడిని కొలిచేటువంటి ఒక భక్తుల యొక్క భక్తులుగా ఉండేటువంటి గుణాన్ని, దీన్ని దాస్య గుణము అంటారు. ఈ దాస్య గుణము అనేటువంటిది ఎలా అలవడుతుంది అంటే మన మనసులో ఉన్నటువంటి అహంకార మమకారాలను తొలగించుకున్నట్లయితే ఈ దాస్య గుణం అనేటువంటిది అలవడుతుంది. దాస్య గుణం మనకి ఎప్పుడైతే అలవడిందో భగవంతుడి సాన్నిధ్యం మనకి అలవోకగా సులభంగా దొరుకుతుంది. మనకి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మనం మర్చిపోగలము. కానీ ఒక్కసారి ఈ దాస్య గుణం అలవడిందా, భాగవతోత్తముల పట్ల ఈ దాస్య భాగం మనకి అలవడిందా, దీన్ని దేహం ఉన్నంత వరకు కూడా ఇది మనల్ని వదిలి వెళ్ళదుట. ఆ భక్తి కలగడమే మనకి దుర్లభం. నంజీయుల వారి అంతటి వారు
విక్రమార్కుడు వెళ్తూ ఉంటే దాసోహం సమర్పించి ఇంకా నాకు భక్తిభావం కలగలేదు అని అనేవారు. అక్కడ గోష్ఠి వాళ్ళందరూ అదేంటి స్వామి నంజీయర్ గారు అంటే 100 మార్లు భగవద్ విషయాన్ని కాలక్షేపంగా చెప్పినటువంటి మహానుభావుడు, వారికే భగవంతుడి మీద భక్తి కలగలేదు అంటే ఏమిటి స్వామి అని గోష్ఠి వారు అందరూ అడిగితే వారు చెప్పారట, భాగవతోత్తరం చూసిన వెంటనే నాకు పరమానందం కలగాలయ్యా, అది కలగట్లేదు అని చెప్పేవారు. అంటే భాగవతోత్తముల్ని ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడు పరమ ఆనందం కలగాలి మన మనసులో, అప్పుడు మనం భక్తి ఉన్నవాళ్ళము అవుతామట. అలాంటి భక్తిని కలిగి ఉండాలంటే మనం మనకిలో ఉన్నటువంటి అహంకార మమకారాలను తొలగించుకోవాలి. అవి ఎలా తొలగించుకోవాలి అనేటువంటి దాన్ని అంతటినీ కూడా మనకి తిరుపావళి గోదాదేవి 30 పాసురాల ద్వారా మొదటి 10 పాసురాల్లో మన హృదయాన్ని ఎలా మలినాల నుంచి తొలగించుకోవాలో అంటూ ఒక చక్కటి పాట రూపంలో మనకి తెలియజేసిన అండాల తల్లి. అలా మన మనస్సులోని మలినాలని తొలగించుకున్నట్లయితే అహంకార మమకారాలు తొలగి దాస్య గుణం ఏర్పడుతుంది. స్వామి నీ ప్రాప్యత ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా నీ దాసుల అంటే స్వామి సర్వోన్నతుడు, ఆయనకి పరిచారకులు చాలా మంది ఉంటారు. ఎవరెవరు ఉంటారు అంటే ఆయన దగ్గర సనక సనాదులు, తర్వాత నారద వశిష్ఠ మహర్షులు, బ్రహ్మరుద్రాది దేవతలు, వీళ్ళందరితోనూ నేను సముడిని కాదు. ఆ సముడికి నీకు ఎవరైతే నువ్వు ప్రేమిస్తావో వారి భక్తులకి అంటే పరంపరాగతంగా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను భక్తుడిని ఒక సేవకుడిగా ఉండేలాగా నన్ను నువ్వు గుర్తు చేసుకో స్వామి అంటూ అన్నారు. ఇది మనకి భగవంతుడిని అందించడానికి సులువైన మార్గము అని మన కులశేఖరాలు వారు మనకి ఈ భాగవత నిష్ఠ అనేటువంటి దాని ద్వారా తెలియజేస్తున్నారు. భగవత్ పరతరం నాస్తి తద్భక్త పరతం నా అభి అంటే భగవంతుడి కంటే గొప్పవాడు లేడు, కానీ భాగవతోత్తముడు కంటే కూడా గొప్పవాడు కూడా ఎవరూ లేరట. అలాంటి దాస్య భావాన్ని భాగవతోత్తములో కలిగినటువంటి ప్రావీణ్యులు మన కులశేఖరాలు వారు. క్షత్రియ కులంలో అవతరించినప్పటికీ కూడా వారి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి తండ్రి గారు అందించినటువంటి సంస్కారాలన్నింటినీ పూర్తి చేసుకుని, విద్యాభ్యాసాలన్నింటినీ పూర్తి చేసుకుని భగవంతుని యొక్క నిర్భేతుకమైనటువంటి కృపతో మయూర్వర మదినలం భక్తి రూపాపన్నమైనటువంటి జ్ఞానాన్ని పొంది స్వామి యొక్క అంశతో వారు అవతరించారు. వారు అవతరించినది క్షత్రియ కులంలో అయినప్పటికీ ఆయన రాజుగా తన యొక్క పరిపాలనలో బలవంతులు బలహీనులను పీడించకుండా ఉండే విధంగా రామరాజ్యంలో ఎలాగైతే పరిపాలన జరిగిందో ఆ విధంగా పరిపాలన సాగిస్తూనే ఆయన భగవంతుని యొక్క లీలలు అన్నింటినీ కూడా తన యొక్క సభామండపంలో ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా వినడం, తద్వారా భగవంతుని మీద ఇంకా అతిశయాన్ని పెంపొందించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. కులశేఖర స్వామి ఆడవాళ్ళకి కులశేఖర పెరుమాళ్ అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఈ కులశేఖర పెరుమాళ్ అని ఎందుకు వచ్చింది అంటే పెరుమాళ్ అంటేనే ఉన్నతమైనటువంటి వ్యక్తి. మర్యాద పురుషుడైనటువంటి శ్రీరాముడు పెరుమాళ్ళుగా మనకి కీర్తించబడతాడు. ఆ పెరుమాళ్ళు ఆరాధించినటువంటి దైవం శ్రీరంగనాథుడు. ఆయన పెరియ పెరుమాళ్, అటు పెరుమాళ్ళలోనూ ఇటు పెరియ పెరుమాళ్ళలోనూ భోగ్యతని ఆనందించి వారికి కైంకర్యం చేయడం ద్వారా ఈయన కులశేఖర పెరుమాళ్ళుగా వ్యవహరింపబడ్డారు అని పెద్దలు చెప్తారు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి పునర్వసు నక్షత్రంలో వీరు అవతరించడం ద్వారా కూడా కులశేఖర పెరుమాళ్ అనేటువంటి నామాన్ని వీరికి ఏర్పడింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టుగా స్వామి ఈ కులశేఖరాల వారు భాగవత కథలు వినడం, రామాయణ కథలు వినడంలో వినేవారట. అంటే దాంట్లో లీనమైపోతూ ఉండేవారు. ఒకరోజు వారి ఆచార్యుడు వారు రామాయణంలో ఒక ఘట్టాన్ని చెప్తున్నారు.
శూర్పణఖ ప్రేరేపించినటువంటి 14,000 మంది ఖరదూషణాదులు రాముడి మీదకి దండెత్తి వచ్చి రాముడితో యుద్ధం చేస్తున్నారు అని ఆచార్యులు చెప్పగానే, అయ్యో ఇది ధర్మం కాదు, ధర్మమైనటువంటి యుద్ధం కాదు, రాముడు ఒక్కడు ఒకవైప, ఆ 14,000 మంది రాక్షసులు ఒకవైప, లేదు మనం కూడా వెళ్దాం, రాముడి పక్షాన్ని నిలుద్దాం అంటూ సైన్యాన్ని ఆదేశించి వెంటనే పరిగెత్తుకుని ఆయన కూడా అస్త్రాల్ని సమకూర్చుకోవడానికి సంసిద్ధమైపోయారట. మరి మంత్రులందరూ కంగారు పడుతున్నారు, ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నారు రాజుగారు అని. రాజుగారు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తారో రారో తెలియదు అని కంగారు పడిపోతుంటే అక్కడ ఆచార్యులు, మన రఘునాథాచార్య స్వామి వారు లాంటి వారే ఉంటారు. వారు సమయోచితంగా ఆలోచించి, స్వామి ఆ రాముడు తన యొక్క ధైర్యాన్ని పరాక్రమాన్ని చూపించి ఆ 14,000 రాక్షసుల్ని కూడా సంహరించాడు. ఆ వీరత్వాన్ని చూసినటువంటి ఆ సీతమ్మ ఆయన్ని గాఢంగా ఆలింగనం చేసుకుంది. అంచేత ఆ సమస్య పరిష్కరించబడింది, మీరు ఉపశమించండి అనేటప్పటికీ అమ్మయ్య అనుకుని మళ్ళీ వారు వారి విధికి వచ్చేసారట. ఇలాగా ఏది విన్నా భగవద్ రామానుజుల వారు తిరుప్పావై అనుసంధానం చేసుకునేటప్పుడు ఎలాగైతే అర్థానుసంధానంగా వారు అనుసంధానం చేసుకుంటూ తిరుప్పావై జీయర్ అని అనబడేవారో, అలాగే ఏ కథ చెప్పినా కూడా భగవంతుని యొక్క కథలు అంటే ఆ కథలో లీనమైపోయి తాదాత్మ్యతను చెంది, అది ఇప్పుడే ఎప్పుడో జరిగిపోయిన కథ అయినప్పటికీ కూడా ఇప్పుడే నా కళ ముందు జరుగుతుందా అన్నట్టుగా వారు ఆ పాత్రని అంత లీనంగా ఉండి అంత చక్కగా వినేవారట. మనకి ఇందాక స్వామి గారు చెప్పినప్పుడు వినది భగవంతుని యొక్క నామం అనేది ముందు మనసులో పడాలి. ఆ మనసులో పడిన దాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసితవ్యం మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకుని ఒక రూపాన్ని నువ్వు భగవంతుడి యొక్క రూపాన్ని నువ్వు నీ హృదయంలో ఒకసారి ప్రతిష్ఠ చేసుకుని ఆ భగవంతుని యొక్క నామాన్ని తెలుసుకుని ఆ నామం యొక్క విశిష్టతను తెలుసుకున్నట్లయితే కనుక నీలో భగవంతుని యందు ప్రేమ అనేటువంటిది మొదలవుతుంది. అలా మొదటి నుంచి కూడా ఇలాగే వినడం అలవాటైనటువంటి స్వామి కులశేఖరాలు వారు ఇలా ఇతిహాస పురాణాలు అన్నీ కూడా చక్కగా కాలక్షేపం ఆయన రాజు గారు ఆయన యొక్క విధులన్నీ నిర్వర్తిస్తూనే ఈ సమయానికి కూడా చక్కటి భగవత్ కాలక్షేపానికి కూడా ఆయన చక్కటి సమయాన్ని కేటాయించుకుని భాగవతులైనటువంటి ఆచార్యుల ద్వారా వారు పురాణ శ్రవణం చేస్తూ ఉండేవారు. ఇలా చేస్తూ ఉండడం వల్ల వారికి శ్రీరంగనాథుడన్నా ఎనలేని ప్రీతి మక్కువ, ఆయన యందు సాక్షాత్తు వైకుంఠమే కదా శ్రీరంగము అని ఆ రంగనాథుడే, ఆ వైకుంఠనాథుడే ఇక్కడ రంగనాథుడిగా వెలసాడు. కాబట్టి ఆయన యందు ఎనలేనటువంటి ప్రీతిని పొంది రోజు కూడా ఆయన శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉత్సుకతని కలిగి ఉన్నారు. అంటే ఎప్పుడు రంగనాథుని నేను దర్శిస్తాను కదా అంటూ నాతో పాటు నా ప్రజలందరూ కూడా రావాలి. ఇందాక మనం చెప్పుకున్నాం పుష్యతే ఎస్య నగరే అనేటువంటి. నేను రంగనాథుని చూడడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరు వస్తారు అని ఊరంతా చాటింపు వేసేవారట. రంగనాథుని చూడడానికి రండి నాతో పాటు అని. సరే ఆ రోజు చాటింపు జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే రాజుగారు రంగనాథుని చూడడానికి శ్రీరంగం వెళ్తున్నాము అని చాటింపు వేశారో మంత్రులందరూ మళ్ళీ తర్జన భర్జన పడుతూ ఉండేవారట. అయ్యో ఈయన ఇక్కడ కూర్చుని కథలు వింటుంటేనే అక్కడికి వెళ్ళిపోతానంటుంటారే, మరి ఇంకా శ్రీరంగం వెళ్తే మళ్ళీ ఇంక తిరిగి వస్తారా? ఆ శ్రీరంగనాథుడు అసలే పశ్యన్ మానస పశ్యతోహర రుచి అంటే మనకి తెలియకుండానే మన మనసును దొంగిలించేస్తాడు ఆయన. అలాంటి దొంగే మరి ఈ రాజుగారు అక్కడికి వెళ్తే ఉండగలరా? మరి మళ్ళీ రాగలరా? రాజు లేని రాజ్యం విదేశీయుల పాలనలో వెళ్ళిపోతుంది. కాబట్టి అలా కాకూడదు. ఈ రాజుగారు మనకి అన్నింటినీ కూడా చక్కగా పరిపాలిస్తున్నటువంటిది కాబట్టి
ఈ రాజుగారు మళ్ళీ అలా వెళ్ళిపోకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రయత్నం చేస్తూ చేస్తూ వారికి ఇష్టమైనది ఏంటి అంటే భాగవతుల యొక్క తదియారాధన అనేటువంటిది వారికి చాలా ఇష్టమైనటువంటి కైంకర్యం. అలాంటి కైంకర్యము అని తెలుసుకుని వీరు శ్రీరంగం యాత్ర బయలుదేరే ముందుకి కొంతమంది శ్రీ వైష్ణవుల భక్తులని వీరు ముందుకి పంపించేవారట. అలా శ్రీ వైష్ణవ భక్తులు ఎవరైతే వచ్చారో వారిని స్వాగతించి వారికి స్వాగత మర్యాదలు అన్నీ చేసి తదియారాధన సాపాటు అంతా పెట్టించి ఆ రోజంతా గడిపేసి మళ్ళా రేపు మళ్ళీ 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 చాటింపు వేసి మళ్ళా ఇలాగే చేస్తూ ఉండేవారట. అలా చేస్తూ ఉండేవారు. అలాగా మళ్ళీ మంత్రులు కూడా ఇలాగా వారి యొక్క ప్రయాణాన్ని మాన్పిస్తూ ఉండేవారు. అందుకని రంగయాత్ర తినే తినే ఇప్పుడు కూడా మనలో పెద్దవాళ్ళు ఎవరో ఇంకా రంగనాథుని చూసుకోలేకపోతే దర్శించలేకపోతే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటారు. రంగయాత్ర తినే తినే అన్నట్టుగా ఉంది నా పని అని. అలాంటి శ్లోకం అందరి మనసుల్లో నోట్లను నానిపోయేటువంటి చక్కటి శ్లోకాన్ని అందించారు అలాంటి కులశేఖరులు. ఇలాంటి కులశేఖరులు భాగవతులు అంటే ఎంతో నమ్మకం, విశ్వాసం. ఏమిటి అపారమైనటువంటి విశ్వాసం అంటే భాగవతులు అంటే పరతంత్రులు, పరుడు యొక్క ఉన్నతిని ఆశించేవారే తప్ప పరుల సొమ్మును ఆశించేవారు కాదు అనేటువంటి గట్టి నమ్మిక కలిగినటువంటి వారు. ఆయన యొక్క సభామండపంలో అందరూ కూడా శ్రీ వైష్ణవ భాగవతత్వంలో ఎక్కువగా ఉంటూ ఉండేవారట. వారు ఎప్పుడు పడితే అప్పుడు రాజుగారిని కలవడం కోసం, తర్వాత వారి పనులు చేసుకోవడం కోసం ఎప్పుడు రాజమందిరంలోకి వారి సభా సదుల్లోకి వెళ్ళడానికి వారికి ఒక చక్కటి అంగీకార పత్రాన్ని ఇచ్చారట రాజుగారు. అంచేత వారు ఎప్పుడు కూడా ఎవరు అడిగించరు, ఏ పనులు కూడా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగించేవారు కాదట. ఈ విషయం చూసినటువంటి అక్కడ మంత్రులు మిగతా వారందరికీ కూడా కొంచెం ఈర్ష్య కలిగి ఈ శ్రీ వైష్ణవులు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు భాగవతోత్తములు. మనం రాజుగారిని కలవాలంటే వీరిని పట్టుకుని వీరి ద్వారా మళ్ళీ రాజుగారు, నేనే మంత్రిని, నేను నేరుగా వెళ్ళలేకపోతున్నాను, వీరి ద్వారా వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి కొంచెం వారికి కినుక కలిగి వీరిని ఎలాగైనా తొలగించాలి అనేటువంటి ఒక ఉద్దేశం వారిలో బయలుదేరి అది సమయం కోసం ఎదురు చూస్తున్నారట. సమయం కోసం ఎదురు చూస్తుంటే ఆ సమయం వచ్చింది. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా స్వామి అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళకి తిరుమంజన కార్యక్రమాన్ని పూర్తి చేసి అక్కడ విలువైనటువంటి ఆహారాలన్నింటినీ కూడా ఆభరణాలన్నింటినీ కూడా స్వామికి అలంకరణ చేయాలి. ఆ అలంకరణ చేసే సమయంలో వీరంతా వైష్ణవ భాగవతోత్తములందరూ కూడా తిరుమంజన కార్యక్రమంలో బిజీగా ఉన్నారట. ఆ సమయం చూసుకుని వీరు అక్కడ ఉన్నటువంటి ఒక ఖరీదైన హారాన్ని దొంగిలించి బయట పక్కనెక్కడో పెట్టి రాజుగారికి చెప్పకుండా కూర్చున్నారు, ఎవరికి తెలియకుండా కూర్చున్నారు. వీరు తిరుమంజన అయిన తర్వాత అలంకరణ చేద్దామంటే అక్కడ హారం కనపడలేదు. ఆ హారం కనపడలేదని చెప్పి వెంటనే కులశేఖరాన్ని వారికి రాజుగారికి చెప్తే ఈ భాగవతోత్తములు ఆ మంత్రి గారిని పిలిపించి వెంటనే దొంగలు పట్టుకోండి అని అన్నారు. ఇదే సమయం అని చెప్పి ఆ మంత్రి గారు ఎవరు ఇక్కడికి వచ్చేందుకు ధైర్యం చేయరు స్వామి, ఈ భాగవతోత్తములే ఈ పని చేసి ఉంటారు అని అనేటప్పటికే వారు రెండు చెవులు మూసుకుని హరహర ఇలాంటి విషయాన్ని నేను వినగలడమా అని ఆశ్చర్యపోయారట. ఆ భాగవతోత్తములైనటువంటి వారు పరుల సొమ్ముని ఆశించరు, పరాత్పరుడి కోసమే వారు శ్రమిస్తారు తప్ప పరుల యొక్క సొమ్ముని ఆశించరు. అలాంటి వారు ఎలా ఉంటారో వాళ్ళ మీద విశ్వాసాన్ని నేను నిరూపిస్తాను అని చెప్పి ఒక భటుడిని పిలిచి ఒక కుండలో ఒక విష సర్పాన్ని పెట్టి తీసుకురామని ఆజ్ఞాపించారట. ఆ భటుడు వెళ్ళి తీసుకుని వచ్చి రాజుగారి ముందు పెట్టాడు. రాజుగారు ఒక ప్రతిజ్ఞ చేశారట, నేను ఈ కుండలో నా చేతిని పెడతాను, ఇది ఆ లోపల ఉన్నటువంటి విషసర్పము నన్ను కాటు వేసింది అంటే ఆ హారాన్ని శ్రీ వైష్ణవులు భాగవతోత్తములు తీసినట్టు, లేదా అది వారు చేసినటువంటి పని కాదు అని ఒక ప్రతిజ్ఞ చేశారట. ఆ ప్రతిజ్ఞని సభా మధ్యమంగా అందరికీ వినబడేలా చెప్పేటప్పటికీ ఈ మంత్రుల వల్ల వాళ్ళందరికీ కూడా కొంచెం భయం కలిగింది. అయ్యో రాజుగారిని ఆ విషసర్పం ఏదైనా చేస్తుందేమో
మళ్ళా మనకి రాజుగా ఉండరు, మనం చేసింది తప్పు పొరపాటు అని చెప్పి జ్ఞానం కలిగి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఆ కులశేఖరాల వాళ్ళ పాదాల మీద పడితే నిజాన్ని మేము చేసిన తప్పండి ఇది అని వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కులశేఖర ఆళ్వారు అన్నారట, మీరు నన్ను క్షమాపణ కోరడం కాదు, ఆ భాగవతోత్తముల యొక్క పాదాల మీద పడి వారికి రోజు నిత్యము కైంకర్యం చేసేటువంటి దేహయాత్రగా మీరు కలిగి ఉండండి అని ఆజ్ఞాపించారట. అప్పటి నుంచి వారు ఆ భాగవతోత్తములకే కైంకర్యం చేస్తూ వారిని సేవించుకుంటూ ఉన్నారట. అలాంటి భాగవతోత్తముల మీద విశ్వాసాన్ని కలిగి ఎవరైతే భగవంతుడు తర్వాత భాగవతోత్తములే మనకి భగవంతుడిని అందించేటువంటి సాధనాలు అని ఎవరైతే విశ్వాసంతో నమ్మి ఉంటారో వారు చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు అంటూ మనకి భాగవత నిష్ట కులశేఖర ఆళ్వార్ల చరిత్రలో తెలుస్తుంది. ఇలా జరుగుతున్నటువంటి వీటివన్నిటిని చూసి రాజుగారికి చిరాకు కలిగి ఈ రాజ్యపాలన ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి ఆయనకి ఒక కుమారుడు దృఢవ్రతుడు, ఆయన తండ్రి గారి పేరే ఆ కుమారుడికి కూడా పెట్టుకున్నాడు. దృఢవ్రతుడు అనేటువంటి ఆయనకి రాజ్యాన్ని అప్పగించేసి ఆయనకి ఎప్పటి నుంచో కోరిక అయినటువంటి ఆ శ్రీరంగనాథుని దర్శించాలి అనేటువంటి ఆ కోరిక తీర్చుకోవడం కోసం రంగనాథుడి సన్నిధికి వారు బయలుదేరి అక్కడ రంగనాథుని దర్శనార్థం అక్కడే ఉండిపోయి కొన్నాళ్ళు భాగవతుని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వారు మనకి చక్కటి ఒక ప్రబంధాన్ని అందజేశారు. ఆయన భాగవతిష్ట ఎలాంటిదంటే న్యక్రోధ బీజే వడవత్ ప్రణవే శబ్ద జలావత్ సిద్ధే తదీయ శేషత్వే సర్వార్థదా సంభవతి. తదీయులైనటువంటి భాగవతోత్తముల సన్నిధిలో దాస్యం ఏర్పడినప్పుడు అందులోనే సర్వ పురుషార్థాలు ఉన్నాయి. అలాంటి మహాశక్తి ఇముడి ఉన్నది ఈ దాస్యంలో అనేటువంటి దాస్య గుణాన్ని చక్కగా అలవార్చుకొని అలాంటి దాస్యాన్ని చేయడం కోసం శ్రీరంగాన్ని చేరారు. శ్రీరంగం చేరి అక్కడ అనేక విధములైనటువంటి కైంకర్యాలను సమర్పించి ఇప్పుడు అక్కడ మనకి చూడబడుతున్నటువంటి మూడవ ప్రాకారము కులశేఖర పడిగా దాన్ని అభివర్ణిస్తారట. ఆ మూడవ ప్రాకారాన్ని కూడా కులశేఖర పడి అని చెబుతారట. ఆ కులశేఖర పడిని వారు అక్కడ కైంకర్యం చేసి నిర్మించారట. ఇక మనకి ఆయన అందించినటువంటి పెరుమాళ్ తిరుమతి అనేటువంటి ప్రబంధం ప్రణవంలోని అకార ఉకార మకారాలలో మకారవాచ్యుడైనటువంటి జీవాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుందట ఈ ప్రబంధం. జీవాత్మ స్వరూపం ఎప్పుడూ కూడా శేషత్వం, అంటే భగవంతునికే చెంది ఉన్నాను, భగవంతుడే రక్షకుడు అని నమ్మి ఉండడమే భాగవతోత్తములైనటువంటి భక్తుడు నమ్మికగా కలిగి ఉన్నటువంటి లక్షణం. అదే జీవుడి యొక్క స్వరూపం. మొదటి దశకంలో ఈయన అందించినటువంటి ఈ ప్రబంధం 10 దశకాలుగా ఉండి మొదటి దశకంలో రంగనాథుని యొక్క వైభవాన్ని, రంగనాథుని యొక్క ఆ శ్రీరంగ పట్టణం యొక్క ఖ్యాతిని వర్ణించి 10వ దశకంలో శ్రీరామావతార వైభవాన్ని వర్ణించి చక్కగా వారు ప్రీతిగా కొలిసినటువంటి రాముణ్ణి, తర్వాత వెంకటాచలపతిని కూడా వారు ఇష్టంగా కొలిచి వారిద్దరిని కూడా సేవించుకుని తరించారు. మొదటి దశకంలో మొదటి పాసురంలో ఇరుళ్ ఇరియా అనేటువంటి దశకంలో శ్రీరంగనాథుడు చక్కగా అనంతాశ్వాన్ అనేటువంటి శేషుడి మీద చక్కగా వందికగా పడుకుని ఉండి కావేరీ జలాలు అనే కెరటాలు ఆయన యొక్క పాదాలని సంవాహనం చేస్తూ ఉండగా
చక్కటి అరవిందములైనటువంటి ఆ నయనాలతో, ఇందాక స్వామివారు చెప్పారు కంఠం దాకా నీరు నిండిన మేఘము అని. మేఘంలో దయ అనేటువంటిది నీరము అంటారు. ఆ నీలి రంగుని నీరము అంటారు. ఆ నీరము అనేటువంటి దయకి గుర్తు. దయ సముద్రుడు, దయని సముద్రంగా కలిగినటువంటి వాడు. ఆ దయని కంఠంలో ఉన్నటువంటి ఆ దయని అంతటినీ కూడా కళ్ళలోకి తెచ్చుకొని ఎప్పుడు ఎవరు వస్తారా వారి మీద దయావర్షం కురిపించాలి అనేటువంటి చూపులతో ఎదురు చూస్తూ ఉంటాడట రంగనాథుడు ఎప్పుడు కూడా. భగవద్ రామానుజులు ఒక దాసుడైనటువంటి విల్లిదాసుడు అనేటువంటి ఆ స్వామి తన యొక్క భార్య నేత్రాలు చాలా అందము అయినటువంటివి అని తన భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా తను గొడుగు పట్టి తన నేత్రాల్ని కాపాడుకుంటూ ఉండేవాట. ఒకరోజు వీధుల గుండా వెళ్తూ మంచి ఎండలో ఆమె నడుస్తూ ఉంటే ఈయన గొడుగు పట్టుకుని ఆమె ఎదురుగా నుంచి గొడుగు పట్టుకుని వెళుతూ ఉన్నట్ట. వెళుతూ ఉంటే అక్కడ అందరూ చూస్తూ పగలబడి నవ్వుతున్నారు, ఎవడు పిచ్చివాడు అని. ఎవరు ఏమి నవ్వినా ఎంత హేళన చేసినా కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. భగవద్ రామానుజులు తన శిష్యులతో అక్కడ ఏం చేసి ఉండి వారు కూడా చూడడం జరిగిందట. చూసి ఇలా రావయ్యా అని పిలిచారట. పిలిచి ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని, అందరూ నవ్వుతున్నారు కదా, నవ్వుతున్నారని కూడా నువ్వు చూసుకోకుండా ఇలానే చేస్తూ పోతున్నావు అంటే, నా పని నేను చేస్తున్నాను స్వామి. నా భార్య యొక్క ఆ నేత్రాలు లోకోత్తరమైనటువంటివి, ఇలాంటి నేత్రాలు ఇంకెక్కడా లేవు. అంచేత దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను కాపాడుకుంటున్నాను. ఎవరు నవ్వితే నాకేమిటి, ఎవరు హేళన చేస్తే నాకేమిటి అంటూ సమాధానం చెప్పాట. సరే అయితే నీకు ఇంతకంటే లోకోత్తరమైనటువంటి నేత్రాలను నేను చూపిస్తాను, మరి అప్పుడు ఒప్పుకుంటామంటే అసలు సమస్య లేదండి, ఇంతకంటే లోకోత్తరమైనటువంటి లేవు అని వాదించాట. సరే నీ వాదన నీది, నేను చెప్పేది కూడా విను, నేను తీసుకెళ్ళి నీకు చూపిస్తాను అని ఆ రంగనాథుడి దగ్గర తీసుకెళ్తే ఆ చూపులకే అతను ముగ్ధుడైపోయి ఇక మరలా ఆ భార్యను కూడా ఎక్కడుందో కూడా పట్టించుకోకుండా ఆ నేత్రాల సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. అలాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ రంగనాథుడు, అలాంటి ఆ రంగనాథుడి శ్రీరంగంలో చేరినటువంటి భక్తులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులందరూ కూడా గుంపులుగా ఉండి ఆ గుంపులుగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా సంకీర్తనలు చేసుకుంటూ భగవంతుడు యొక్క లీలల్ని అన్నింటినీ కూడా గుణగానం చేస్తూ ఆ రంగడి యొక్క శ్రీరంగ వీధుల్లో నాట్యమాడుతూ తిరుగుతూ ఉంటారట. చేతుల్లో చిరుతలు పట్టుకుని డప్పులు కొట్టుకుంటూ ఎవరు ఏమి అనుకున్నా నాకు భగవంతుని యొక్క కథల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకుని అది వాయనాలు పాడి మనిత్తనాల్సింది కానట్టుగా నోరారా కీర్తిస్తూ మనసారా ధ్యానిస్తూ వారు కాయకంగా నాట్యాన్ని కూడా చేస్తూ పరితపిస్తూ ఉండేవారట. అలాంటి శ్రీరంగనాథుని యొక్క శ్రీచరణాలలో నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, ఇలాంటి స్వామిని చూసేటువంటి భాగ్యం ఎన్నాళ్ళకు కలిగిందా అని మొదటి పాసుల ద్వారా మనకి భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసి రెండవ దశకంలో భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియజేశారు. రెండవ பாசுரம் தோடுதான் அலர்மேல் மங்கை தோழினை தோயந்ததும் சுடர்வாழியால் நீரு மாமரம் செத்ததும் நிறைவேற்றதும் இவையே நினைந்து பாடி பாடி அரங்கவோ என்ன அழைக்கும் தொண்டர் அடிப்பொடி ஆடனாம் பெரில் கங்கை நீர் உடைந்து ஆடும் వేడికై అన్నావదో అంటూ అలర్మేల్ తోడులా అలర్మేల్ మంగై తోళినై తోయందనం. భగవంతుని యొక్క స్పర్శని కలిగినటువంటి గంగాజలం ఎంత పవిత్రమైనదో భాగవతుని యొక్క పాదాలు తాకినటువంటి పాద ధూళి దానికంటే కూడా పవిత్రమైనది కాదు. గంగా నదిలో స్నానం చేయడం కంటే కూడా భాగవతోత్తములైన పాదధూళిని
శిరస్సును ఉంచుకుంటే గంగా నదిలో చేసినటువంటి పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యం వస్తుందట. అలాంటి భాగవతోత్తములు ముందుగా లక్ష్మీదేవిని అమ్మవారిని తలుచుకుంటున్నారు. అలర్మేల్ మంగై తోడినై తోయందదం, 1000 రేకులు కలిగినటువంటి పెద్ద తామర పువ్వుకి కమలము అని పేరు. అందుకే ఆ కమలంలో మధ్యలో ఉండేటువంటి కర్ణిక ఆ మధ్యలో ఉంటుంది కనుక ఆవిడ కమలవాసిని అయింది. అలాంటి ఆ కమలవాసిని ఆ లోపల ఉండేటువంటి పుప్పొడి కూడా తన పాదాలకి అంటితే మనకి కంకర్రాళ్ళు గుచ్చుకుంటే ఎలాగైతే బాధపడతామో అలాగే ఆవిడికి ఆ పుప్పొడి రేణువులు గుచ్చుకుంటే అంత మృదువుగా ఉంటాయట. అలాంటి మృదుత్వం కలిగినటువంటి ఆ తల్లి స్వామి సముద్ర మదనం చేసిన తర్వాత ఆ పాలసముద్రంలోంచి వచ్చి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా భగవంతుని యొక్క మెడలో పుష్పమాలికను వేసి ఆవిడ గాఢ ఆలింగనం చేసుకుంది. ఆయన లక్ష్మీ చరణలాక్షాంకితుడు. అలాంటి ఆ లక్ష్మీ చరణలాక్షాంకితుడు ఎవరో తెలుసా? మా రంగనాథుడండి అంటూ భగవంతుడు ఈ భాగవతోత్తములందరూ కూడా శ్రీరంగం చేరినటువంటి భాగవతోత్తములు పరిపరి విధాల ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపుగా కూడి ఒక్కొక్క లీలని వాళ్ళు సంకీర్తన రూపంలో పాడుకుంటున్నారట. అలాంటి ఆ సముద్రంలోంచి వచ్చినటువంటి ఈ చక్కటి మృదువైన పాదాలు కలిగినటువంటి ఆ దేవి మా స్వామిని ఆలింగనం చేసుకుని ఆ యొక్క శ్రమని తీర్చి సముద్ర మదనంలో పడినటువంటి శ్రమనంతని తీర్చి బ్రహ్మాది దేవతలందరితో కూడా కీర్తించబడ్డ పరాత్పరుడు ఆయనే అనేటువంటి కీర్తిని తెచ్చిపెట్టిందే. ఆ పరాత్పరుడు ఎవరో కాదండి, ఇక్కడ ఈ శ్రీరంగంలో గురువైనటువంటి ఈ శ్రీరంగనాథుడే అంటూ భాగవతోత్తములందరూ కూడా ఈ లీలని గుర్తు చేసుకుంటూ నాట్యం ఆడుతున్నారట. అలా తోడులాపలమేల్ మంగై తోడినై తోయందదం అంటూ మొదట అమ్మవారిని గుర్తు చేసుకున్నటువంటి భాగవతోత్తములు, తర్వాత కొంతమంది సుడరు వాడియాల్ వీడు మామరం సెత్తదు అంటూ మరికొందరు భాగవతోత్తములు ఆ రామాయణంలో శ్రీరాముడు అవతార గాథల్ని పాడుతున్నాడు. వాలిని సంహరించగలడా అని సుగ్రీవుడికి కొంత నమ్మిక కలగలేదుట. ఆ నమ్మిక కలిగించడం కోసం ఆయన యొక్క పరాక్రమాన్ని చూపించాడు. ఎలాగా అంటే గజిబిజిగా ఉన్నటువంటి 7 వృక్షాలను ఒకే ఒక బాణంతో వాటిని కూల్చగలిగినటువంటి సమర్థత కలిగి ఆ సమర్థతని చూపించాడే. అలాంటి పరాక్రమము మా రాముడు తప్ప ఎవరూ చేయలేరు. ఆ రామచంద్రుడు ఎవరో తెలుసా? ఇదిగో ఇక్కడ ఉభయ కావేరి నడుమ ఉన్నటువంటి వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడే అంటూ మరలా కొంతమంది భాగవతోత్తములందరూ కూడా నాట్యం చేస్తూ ఈ పదాలన్నింటినీ కూడా ఈ గుణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ చక్కగా నాట్యం చేస్తున్నారు. ఆ నాట్యం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ దుమ్మంతా కూడా రేగి వీళ్ళ మీద పడుతుందట. ఆహా, ఇలాంటి ఈ భాగవతోత్తముల యొక్క పాద రేణువులు నాపై పడినట్లయితే ఇక నాకు వేరే స్నానం కూడా అవసరం లేదు కదా అని కులశేఖరాలు గారు ఆ భాగవతుల యొక్క ధూళిని తన యొక్క స్నాన పరికరంగా వారు మార్చుకున్నారు. అలాగా నిరై మేయత్వం పశువుల మందలను కాసేటువంటి ఒక గుణాన్ని తలుచుకుంటున్నారు. పరాత్పరుడైనటువంటి వాడు ఆ పరాత్పరుడైనటువంటి ఆ స్వామి వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి పశువుల కాపరిగా మనందరినీ కూడా కటాక్షించడం కోసం వచ్చాడే. అలాంటి ఆ స్వామి గోవుల్ని కాయడం కోసం అడవులకు వెళ్ళారు గోపపాలతో సహా. ఆ గోపపాలతో వెళ్ళే సమయంలో అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని దర్శించుకోవడానికి ఎవరికీ కూడా అవకాశం ఉండదు. ఆయన్ని దర్శించుకోవాలంటే ఎంతో తపస్సు చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, అంతా చూడాలి. కానీ ఇక్కడ రేపల్లిలో అలా కాదు. భగవంతుడు అనే శ్రీకృష్ణుడు తెల్లవారితే గోవులన్నింటినీ తీసుకుని ఆ అడవికి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా
పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క దర్శనం ఇక్కడ శీఘ్రంగా కలుగుతుంది అని ఈ లోకంలోకి వచ్చేసేవారట. ఈ లోకంలోకి వచ్చేస్తూ ఉంటే అక్కడ అడవిలో వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుంటే ఉండేవారు. ఈ దేవతల యొక్క రూపాలను చూసి ఆ ఆవులన్నీ బెదిరిపోతూ అటు ఇటు చెల్లాచెదరై పరిగెడుతూ ఉంటే ఆ గోపబాలులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కర్రని ఈ దేవతల మీద చూపించి మీరు అలా రావద్దు అని పరిగెట్టద్దు వీళ్ళు భయపడిపోతున్నాయని వాళ్ళని మందలించేవారట. వాళ్ళని మందలించినప్పటికీ ఆ దేవతలు ఎవరు కూడా వీరిని విసుక్కోలేదుటండి. వారికి వారిని బతికినాడుకునేవారట. ఎందుకు? శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కోసం వారిని ఆ గోపబాలికల్ని గోపల్లెలో వారిని ఆవులు కాసే వారిని అందరినీ కూడా బతికినాడుకునేవారట. అలా దీనికి చక్కగా మనకి మధుసూదన సరస్వతి ఎందుకని వారు తమ ఆనంద మందాకిని అనేటువంటి స్తోత్రమాలికలో చిన్న హాస్యాన్ని ఇచ్చేటువంటి ఒక స్తోత్రాన్ని ఇచ్చారు. పంచాస్యే చతురాలనే దశసతి నేత్రాది పూర్వే గవాం అధ్యన్మధ్వని లోకపాల నివహే భూమి లుఠన్ మూర్ధని తద్వ్యాఘ్రాజిన భూషణాది విరళం త్రస్తే సమస్తే పశౌ గోపాః కోపవశాత్ గృహీతల గుడాః హీ హీ రవాః స్మ్యుర్యుదే అంటూ ఒక ఆయన పంచముఖుడు అంటే రుద్రుడు, ఇంకొక ఆయన చతురాననుడు బ్రహ్మగారు, ఇంకొక ఆయన దేహం అంతా కళ్ళు కలిగినటువంటి సహస్రాక్షుడు ఇంద్రుడు. ఇలాగా రకరకాల ఆకారాలతో వస్తున్నారంటే దేవతలు వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి మనుషులను చూడడానికి అలవాటు పడిపోయినటువంటి ఆ గోవులు ఇలా రకరకాల ముఖాలతోటి వచ్చినటువంటి వాళ్ళని చూస్తున్నాయట. మరి వాళ్ళ దుస్తులు ఎలా ఉన్నాయట? ఒకడేమో పులి చర్మం కప్పుకున్నట్ట, ఒక ఆయనేమో గజే చర్మం కప్పుకున్నట్ట. ఇలాగ పట్టుకుని చేతిలో శూలాలు నాగాభరణాలు ఇవన్నీ వేసుకుని వింత వేషాల్లో వచ్చినటువంటి వాళ్ళు చూసేప్పటికీ అవన్నీ బెదిరిపోయి చెల్లాచెదురైపోతున్నాయట. ఆ చెల్లాచెదురైపోయినటువంటి విధానాన్ని చూసి వీరు ఆ గోపబాలికలందరూ కూడా ఈ పశువుల కాపులందరూ కూడా ఈ దేవతలందరినీ మందలిస్తున్నారట. మీరు ఎలా రాకండి అలా రాకండి అని ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర చూపించి బెదిరిస్తున్నారట. ఆవులన్నీ బెదిరిపోతున్నాయి మీరు ఎలా రాకండి అని. కానీ వారిని ప్రతిమానుకుంటున్నారట. అంటే భగవంతుని యొక్క ప్రియమైనటువంటి వారు గోపాలు, వారిని ప్రతిమానుకుంటే భగవంతుని యొక్క దర్శనం దొరుకుతుంది అని వారు దేవతలందరూ కూడా వారికి ప్రతిమానుకునేటువంటి స్థితి, అలాంటి స్థితిని కలిగిస్తుంది భాగవతోత్తముల యొక్క స్పర్శ, వారి యొక్క దర్శనం. అలాగే భగవంతుడు కూడా మృకండ మహర్షి ఆశ్రమంలో 3 ఆళ్వార్లు వస్తే ఆ 3 ఆళ్వార్లు అరే నాకు ఒక జ్ఞాని దొరకడమే దుర్లభం అయిపోయింది, 3 జ్ఞానులు వచ్చారే వాళ్ళ ఆ భగవద్భక్తులు వాళ్ళని స్పృశిస్తే కదా నాకు ఆనందం కలిగేది అంటూ వారి మధ్యకి తన పరివారంతో వచ్చి వారిని కటాక్షించి వారి ద్వారా పెరియాడు వారిని కటాక్షించి చక్కటి ప్రబంధాన్ని ఇచ్చేటువంటి కృప చేశాడే. అలాంటి భాగవతోత్తములు అంటే భగవంతుడికి ప్రీతి, భగవంతుడికి ప్రీతి ఉన్న భాగవతోత్తముల్ని మనం ఆశ్రయించినట్లయితే మనకి భగవంతుడు దొరుకుతాడు. ఇది భాగవత శేషత్వంలో ఉన్నటువంటి మనకి తీయని చక్కటి సులువైనటువంటి మార్గము అని కులశేఖరాలు వారు చెప్తున్నారు. భాగవత ధూళి యొక్క ప్రభావం శ్రీకృష్ణుడు చిన్న కథలో చెప్తాడు. ఆయనకి ఒకరోజు చక్కగా తలకాయ పోటు వచ్చిందని ఎత్తి మీద కొట్టేసుకుని పడుకున్నట్ట. ఇంత లోపల నారదుడు వచ్చాడు. ఏమిటయ్యా స్వామి నువ్వేమిటో తలకాయ నొప్పిని గోలగోల చేసేస్తున్నాట, అన్ని లోకాలు కూడా ఇదే విషయం చెప్పుకుంటున్నాయి, ఏమిటి నీకే తలకాయ నొప్పి అయితే ఇంకెలాగా స్వామి, అందరికీ తలనొప్పులు పుట్టించేవాడు, నీకే తలనొప్పి అయితే ఎలాగా అని ఆయన అడిగి దానికి మంది ఏదైనా చెప్పుకుంటే చెప్పయ్యా నువ్వు వైద్యుడు కదా, నీకు శాస్త్రంలో వైద్య అని ఒక బిరుదుంది కదా, నువ్వు దానికి కావాల్సిన మంది ఏదో చెప్తే నేను తీసుకొస్తాను అంటే ఉందయ్యా ఒక చిన్న మందు, మరి నువ్వు తేగలవో లేదో నాకు తెలియదు అని. సరే స్వామి నువ్వు చెప్పు, నేను కాలగమనంగా లేనటువంటి ఎక్కడికైనా వెళ్తాను, ఏ ఆటోలో అవసరం లేదు నాకు, నా కాలగమనంతో వెళ్ళిపోతాను చెప్పు అన్నాడు. సరే భాగవతుల యొక్క పాదధూళి తీసుకురా అన్నట్టు ఆయన పక్కన వెతుక్కుంటున్నట్ట. నా భక్తుల యొక్క పాదధూళి తీసుకురామంటే ఈయన భక్తుడు కాదా, ఈయన కూడా పక్కన వెతుక్కుంటున్నట్టే భక్తుడు ఎవరున్నా ఉన్నారని.
అదేమిటయ్యా నువ్వు వెతుక్కుంటున్నావు, నువ్వు కూడా భక్తుడివి కదా, నీ పాదతోటి కొంచెం ఇస్తే నా తలకి రాసుకుంటానంటే, ఏం మాట్లాడుతున్నావా స్వామి, నువ్వు నన్ను నీ పాదతోటి ఇమ్మంటావా, నన్ను నరకానికి పొమ్మంటావా, ఏం చెప్తున్నావయ్యా భలేవాడివి అని తప్పుకున్నట్ట. సరే నువ్వు ఇవ్వట్లేదు కదా, మరి ఎక్కడైనా ప్రయత్నం చేయండి, మరి ఎక్కడ ప్రయత్నం చేయాలో నువ్వే చెప్పన్నాడు. నా అష్టభార్యలు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళాలన్నారు. వారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ తోక పురుషులు వచ్చేసాడు. వాళ్ళు ఏమనుకుంటున్నావా నువ్వు, మేము ఆవిడ భార్యలు, మా పాదతుడు ఆడికి ఇవ్వడం ఏంటి, ఓ గోవా అన్నట్టు. సత్యమామ దగ్గరికి వెళ్ళలేదండి. ఆవిడ దగ్గరికి వెళ్తే ఈయనకి ఏం జరుగుతుందో ఆల్రెడీ ముందు అనుభవం ఉంది కాబట్టి తెలిసిపోయింది. అంచేత ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. స్వామి దగ్గరికి వచ్చి, బాబు ఇంకా ఇక్కడ కూడా పని జరగలేదు, మరి ఏం చేయాలో చెప్పు అన్నారు. సరే మరి ఒక చోట ఉంది, అది పని జరుగుతుంది వెళ్తావా అంటే, సరే చెప్పండి అండి. రేపల్లికి వెళ్ళు, అక్కడ వారికి చెప్పు ఈ బాధ అంతా, వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేస్తారేమో చూడు అన్నారు. సరే వెళ్ళాడు, రేపల్లి వెళ్ళాడు. అక్కడ నారదులు వచ్చారని చెప్పి సగం మర్యాదలు చేసి మధ్యగా నుంచి వాళ్ళు శాంతించారు. అప్పుడు ఏమయ్యా మా కన్నయ్య ఎలాగున్నాడు అని అడిగారట. అప్పుడు చెప్తాడు, మీ కన్నయ్య ఇవాళ రేపు అన్నట్టున్నాడు, చాలా తలకాయ, ఎంతమంది వైద్యులు చేసినా కూడా అది తీరట్లేదు, ఆ మందు కోసం ఇప్పుడు నేను వచ్చాను అన్నాడు. అదేంటయ్యా ఇంతసేపు కూర్చున్నావు, ఇప్పుడు చెప్తాడండి, ముందే చెప్పాలి కదా మా కన్నయ్యకి ఇలాగ జరిగిందని అని వాళ్ళు ప్రశ్నిస్తే, ఇదిగో భాగవతుల యొక్క పాదధూళి కావాలట, అది తీసుకువెళ్ళి ఆయన తలకి రాస్తే తలనొప్పి తగ్గుతుందట. అదే మందు అంటే అందరినీ రమ్మన్నట. ఒక పెద్ద పళ్ళెం పెట్టి, ఆరు చిప్పలు పెట్టి పాదాలన్నీ గీకేస్తున్నారట. ఎంత పెద్ద పళ్ళెం నిండా పాదధూళి తీసి నెత్తి మీద పెట్టి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి వచ్చే సమయానికి కృష్ణ పరమాత్మ చెరువులతోటి చక్కగా ఇష్టాగృష్టిగా సంభాషణ జరుగుతున్నట్ట. స్వామి ఇప్పుడు తెలిసింది, నా అజ్ఞానాన్ని తొలగించడం కోసం నన్ను పరీక్ష పెట్టావా, నేను ఇన్నాళ్ళు నా కోసం దేవుడు అనుకున్నాను, కాదు మేము దేవుడి కోసం అని ఇప్పుడే తెలుసుకున్నానయ్యా అంటూ ఆ భాగవతి యొక్క పాద ధూళి ఎంతటి పవిత్రమైనదో మనకి ఈ కథ ద్వారా తెలియజేశారు. ఇలాగే ఇంకొక 2 నిమిషాలు రెండవ పాసురంలో ఇంకొక కొన్ని గుణగానాల్ని వాళ్ళు భాగవతందరూ కీర్తిస్తూ, ఏరు అడర్తదుం ఏనమాయ్ నిలంకీండదుం మున్ని రామనాయ్ మార్ అడర్తదుం మన్ అలందుదం సొల్లిప్పాడి అంటూ మరి యొక్క 4 చక్కటి గుణగానాల్ని చేసేటువంటి ఆ కృష్ణుడు చేసినటువంటి, రాముడు చేసినటువంటి చేష్టితాలను వాళ్ళు తలుచుకుంటున్నారు. ఏడు అడర్తదం మదించినటువంటి 7 వృషభాల్ని లొంగ తీసుకున్నటువంటి వైరం, ఆ విరాటి యొక్క మందహాసాన్ని చూసి మోహితుడై ఆ నప్పిన్న పిరాటి కోసం 7 వృషభాలని వారి తండ్రి అయినటువంటి కుంభుడు 7 వృషభాలని ఎవరైతే లొంగ తీసుకుంటారో వారికి నా కూతుర్ని ఇస్తానని చెప్పడం ద్వారా ఆ 7 వృషభాలని చక్కగా తను లొంగ తీసుకుని, ఆ లొంగ తీసుకున్న వాటితో పాటు ఆ నప్పిన పిరాటి యొక్క సౌందర్యాన్ని కూడా తాను అనుభవించి ఈ లోకాన్ని అంతటినీ కూడా ఉద్ధరించినటువంటి ఆ స్వామి, మా స్వామి ఎవరో తెలుసా, ఈ రంగనాథుడే. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ రంగనాథుడు, ఆ వైకుంఠనాథుడే శ్రీకృష్ణ పరమాత్ముడిగా అలాంటి లీలలు చేశాడు. ఆ లీలలు చేసేదానికంతకు కూడా ఈ రంగనాథుడే అంటూ ఆ రంగనాథుడి యొక్క నామాన్ని ఈ లీలల ద్వారా రంగనాథుని వారు ప్రీతిగా కొలుస్తున్నట్ట. అలాగే ఏనమాయ్ నిలంకీండదు వరాహావతారం ఎత్తి ఈ భూమిని ఉద్ధరించినటువంటి స్వామి బ్రహ్మగారి వరం చేత హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు గర్వంతో ఈ భూమిని అందరినీ కూడా ఒక చాపలా చుట్టి సముద్రం అడుగులా పడేస్తే, దానికి ఆ సముద్రం అడుగంతకి వెళ్ళవలసినటువంటి ఒక పరికరముగా వరాహము అయితే అది వీలుగా ఉంటుందని తను ఆ వరాహం ఒక జగత్సాగరమైనటువంటి ఒక అయినప్పటికీ దానిని ఆశ్రితుల రక్షణ అనేటువంటి ధ్యేయం కోసం నేను ఇలాంటి దానిని తీసుకోవడమా, ఈ అవతారం తీసుకోవడమా అని చూడకుండా మిగతా దేవతలందరూ కూడా చూస్తూ సోద్యం చూస్తూ ఉన్నటువంటి సమయంలో
పరమ దయాళు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక వరాహముగా తాను అవతారమెత్తి ఆ సముద్రం అట్టడుగులకు వెళ్ళి రాక్షసుని సంహరించి ఆ భూమిని తన కోరలపై తీసుకొచ్చి మళ్ళీ ఉద్ధరించి ఈ జీవులందరికీ కూడా చక్కని సద్గతిని ఏర్పాటు చేశాడు. చేసి ఆ భూదేవి అడిగిందట. భూదేవి ఏమని అడిగింది, స్వామి ఈ రోజంటే నువ్వు ఇలాగ ఉన్నావు, మేము ఎలాగా అందరం కూడా ఈ ఇబ్బందులతో పడుతున్నాం కదా, మరి వీళ్ళందరినీ ఎలాగా ఉజ్జీవింపజేయడం అంటే స్వామి ఒక వరాహ చరమ శ్లోకాన్ని అందించి ఆ భూదేవికి వరాహ చరమ శ్లోకాన్ని అందించాడు. ఆ వరాహ చరమ శ్లోకం స్థితే మనసి సుస్వస్తే శరీరే యో నరః ధాతు సామ్యే స్థితే స్వర్తే విశ్వరూపం చ మామజం తతస్థం ప్రియమాణాంతు కాష్టపాషాణ సన్నిపం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాగతిం. భగవద్గీతలో చెప్పినట్టుగా అంతిమ స్మృతి అనేటువంటిది ఏ జీవికైనా అవసరం అని భగవద్గీతలో చెప్పినప్పటికీ ఆ చెప్పిన దాన్ని సవరణ చేస్తూ ఇక్కడ ధాతు సామ్యే స్థితే స్మర్త, మీ అవయవాలు ధాతువులన్నీ కూడా పరిపుష్టిగా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే నన్ను తలుస్తూ ఉంటారో వారు దేహ యాత్ర చేసేటప్పుడు కాష్ట పాషాణ సన్నిపం, ఆ కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని అహం స్మరామి మద్భక్తం, నేనే వారిని స్మరించి నా యొక్క స్థానానికి చేర్చుకుంటాను అని ఆవిడికి వాగ్దానం చేసి ఈ చరమ శ్లోకాన్ని అనుగ్రహించారు. అలాంటి చక్కటి స్థితిని కలిగించినటువంటి ఆ వరాహస్వామి అవతారాన్ని తలుచుకుంటూ భాగవతోత్తములందరూ కూడా శ్రీరంగనాథుడే ఆ వరాహ అవతారాన్ని ఎత్తినటువంటి వాడు అంటూ వారు వడలు మరిచి నాట్యం చేస్తున్నారట. మున్ విరామనాయ్ మారడత్తదం, పూర్వము శ్రీరాముడే ఆ శత్రువులందరినీ సంహరించినటువంటి విధానం. రావణాసురుడు మొదటి రోజు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు తన యొక్క బాణాల పరంపరతో తన యొక్క అస్త్రాలన్నింటినీ రథాన్ని అన్నిటినీ పడగొట్టి ఈవేళ నువ్వు అలసిపోయావు, రేపు వెళ్ళి మళ్ళీ కొత్తగా తెచ్చుకో అని శత్రువుని కూడా జాలితో వదిలి మళ్ళా తన పరాక్రమం చూపించాడే. ఇలాంటి ఉపకారముడు ఈ భూమి మీద ఇంకెవడ ఉన్నాడా, మా రంగనాథుడు తప్ప అంటూ వారందరూ కూడా చక్కగా నాట్యం చేస్తున్నారట. వడలు మర్చి నాట్యం చేస్తుంటే ఆ యొక్క ఆనంద భాష్పాలతో ఆ మట్టి అంతా తడిసి బురద అయిపోతుంది. ఆ బురద నాట్యంతో ఆడినటువంటి ఆ బురద భాగవతోత్తముల పాదములకు అంటిన బురదని నా యొక్క నుదుటి మీద తిలకంగా తీర్చుకోగలిగిన నాడే కదా నా భాగవత శేషత్వం పండేది అంటూ తను ఆ స్వామి కులశేఖరాల వాళ్ళు అనుకుంటున్నారట. ఇక మణ్ అలందనం, భూమిని కొలిచినటువంటి వైనం లీల అంటే భగవంతుడు తాను అవాప్త సమస్త కాముడు, ఆయనకి తీరవలసిన కోరికలు అంటే ఏమీ లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా ఒక యాచక వృత్తిని తీసుకున్నాడు. దేనికి తీసుకున్నావు? ఆశ్రితుల అయినటువంటి వారిని కాపాడడం కోసం. నాది కాదు అన్నదాన్ని నాది అని అహంకరిస్తున్నటువంటి బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచి ఆయనలో ఉన్నటువంటి దాస్య గుణాన్ని పెంపొందించి దాసత్వంలో ఉన్నటువంటి పరమావధిని చూపించినటువంటి అవతారం వామన త్రివిక్రమ అవతారం. ఇలాంటి అవతారాలన్నింటినీ కూడా అనునిత్యము ఆ శ్రీరంగంలో చేరినటువంటి గుంపులుగా చేరినటువంటి భాగవత భక్తులందరూ కూడా నాట్యం చేస్తూ మనసారా ఆ స్వామిని కీర్తిస్తూ నాట్యం చేస్తూ ఆ నాట్యంలో వాళ్ళు బళ్ళు మర్చిపోయి చేస్తున్నప్పటి ఆ దృశ్యంలో ఉన్నటువంటి ఆ ధూళి నా శరీరాన్ని తొలగినట్లయితే ఇది కదా మనకి భగవంతుని యొక్క సేవకుల భాగవత ధూళి మనల్ని మనపై ఉంచినట్లయితే మనం తరిస్తాము అంటూ భాగవత శేషత్వాన్ని కీర్తిస్తూ స్వామి తిరుమల చేరి ఆ తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వరపతిని కోరుకున్నారు. స్వామి నీ యొక్క కొండపైన ఒక బండరాయిగా కానీ ఒక పువ్వు పూసే చెట్టుగా కానీ
లేకపోతే నీ పొలంలో ఉండేటువంటి చిన్న చిన్న జంతువులుగా కానీ, ఎందుకంటే పొలంలో ఉన్నటువంటి జంతువులుగా అంటే మళ్ళీ భక్తులు వచ్చి వాళ్ళ పాదాలని ప్రక్షాళన చేసుకుంటారు, అది శ్రీపాద తీర్థంగా నేను తీసుకోగలిగేస్తాను అనేటువంటి ఒక ఆశ. అలాంటి ఆశతో అంటే భాగవతోత్తముల యొక్క స్పర్శ ఎప్పుడూ కూడా నా యందు ఉండాలి అనేటువంటి తీవ్రమైన కోరికతో అలాంటి భాగవత శేషత్వాన్ని భక్తులందరూ కూడా కలిగి ఉండాలి అంటూ పడియాయి కిడందున్ పవళవాయి కాండేనే, ఏమి అయినా కూడా ఆఖరికి నీ గర్భాలయంలో ఒక గడపగా ఉండి నీ యొక్క కై మూవిని అంటే కింది పెదవిని చూస్తూ ఆఘ్రాణించేటువంటి దర్శనాన్ని నాకు కలుగజేయి అంటూ వారు ప్రార్థించిన రీతిగా భక్త సులభుడైనటువంటి ఆ శ్రీ వెంకటాచలపతి ఆయనకి అలాంటి అనుగ్రహాన్ని కలగజేశారు అని చెప్పి భాగవతోత్తములు అందరూ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ గర్భగుడి గడపని కులశేఖర పడిగా కొలుస్తూ ఉంటారు. అలాంటి భాగవతోత్తములైనటువంటి శ్రీచరణాన్ని మనం ఆశ్రయించాలి. పశువు మనుష్య పక్షివ ఏ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం. ఏవైనా మనుషులు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఎవరైనా ఒక శ్రీ వైష్ణవుడు అనేటువంటి వారితో వీరు నావారు అని చెప్పించుకోగలిగితే, అలా ప్రవర్తించగలిగితే వారు తద్విష్ణోః పరమం పదం, అలాంటి ఆ విష్ణువు గారిని అధిరోహిస్తారు అంటూ మనకి చక్కటి కులశేఖరాల వాళ్ళ దాస్య ప్రవృత్తి మనకి నేర్పుతుంది. ఇలాంటి సద్గోష్ఠిలో భాగవత నిష్ఠ అనేటువంటి వైభవాన్ని మీ అందరితో కూడా కలిసి గుణగానం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పులు ఏమైనా ఉంటే నావిగా, ఏమైనా మంచి ఉంటే ఆచార్యుల శ్రీ ప్రసాదంగా అనుగ్రహించగలుగుతుందిగా భాగవత ఆచార్యులందరూ కూడా చక్కటి ఓర్పుతో ఇంతసేపు మా మాటల్ని విని ఆనందించారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దీవ తీరుడే శరణం. ఓం జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 50 జై శ్రీమన్నారాయణ. గంభీరంగా 52 నిమిషాలను సద్వినియోగం చేస్తూ మనకు మంచి విషయాన్ని ఉంచారు. నరేంద్ర కుమార్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా రాస్తాం. 2-3 నిమిషాల్లో మనం గోష్ఠి ప్రారంభం చేసుకుంటాం. ముఖ్యమైన మాట ఏంటంటే పురశేఖరుల భాగవత నిష్ఠాని వ్యాసాన్ని రఘునాథాచార్య స్వామి వారు గ్రంథంలో రాయడమే కాక వారి 85వ తీర్థక్షేత్ర సమయంలో ఉడేవర్ స్వామి గారు, రంగరామాచార్య స్వామి వారు ఇలా 5 భాగవతోత్తముల యొక్క శ్రీపాద తీర్థాన్ని చేర్చుకొని స్వీకరించి ఇవాళ కదా నా 85వ తీర్థక్షేత్రం ధన్యంగా వైభవంగా నా జీవిత సాఫల్యంగా సాగిందని రఘునాథాచార్య స్వామి వారు శ్లోకాలు అందించారు, గ్రంథాలు ఉన్నాయి. ఇది అందుకొరకు వారికి ఇష్టమైన వారికి నిష్ట కలిగిన అంశాన్ని ఉపన్యాసంగా మనం నరేంద్ర కుమార్ గారి దగ్గర స్వీకరించాం. ఇంతేకాక వారి 90వ తీర్థక్షేత్రంలో కోడెమహాల్లో చిరంజీవి స్వామి వారి యొక్క, రామచంద్రజీవి స్వామి వారి యొక్క, అష్టాక్షరజీవి స్వామి వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని అందరూ భక్తుల సమక్షంలో సుమారు 2000 పైగా మంది భక్తుల సమక్షంలో మహాపండితులుగా అన్నగాచార్య స్వామి వారితో శాస్త్ర చర్చ జరిపిన మహనీయులుగా కీర్తింపబడినటువంటి వారి అప్పలాచార్య స్వామి వారు, శ్రీభాష్య అప్పలాచార్య స్వామి వారు నా జీవితంలో ఎంతో వైభవాన్ని పొందిన రఘునాథాచార్య స్వామి వారి దగ్గర చదువుకోలేదు అనేటువంటి లోటు మిగిలిపోయింది అని వారు ఉత్తరం రాశారే. అలాంటి మహనీయుల చేత కీర్తింపబడిన రఘునాథాచార్య స్వామి వారు ఇంతమంది సమక్షంలో జిఎస్ స్వామి వారి యొక్క దాసోహాలను పొందిన రఘునాథాచార్య స్వామి గారు స్వయంగా మధ్యాహ్నం సుమారు 3 గంటల వరకు ఏమి ఆహారం తీసుకోకుండా ముగ్గురు జిఎస్ స్వామి గారి శ్రీపాదాలను వారు స్వహస్తాలతో దంపతులు అలా పాదపక్షాలు చేసి ఆ తీర్థాలను స్వీకరించారే. జ్ఞానమనుష్ఠానం రాగవేయుడని చెప్పినట్టుగా జ్ఞానానుష్ఠానంలో కలిగినటువంటి రఘునాథాచార్య స్వామి వారి సంబంధికులు కావడం, వారు అలాంటి పెద్దల శ్రీపాద తీర్థం తీసుకోవడం. ఆ సమయంలో చిరంజీవి స్వామి మాట చెప్పారు, మన జ్ఞాపకం ఉంది అనుకుంటా.
మేము వస్తుంటే వేణుగోపాలాచార్య గారు అన్నారు, ఇప్పుడు పెద్దజీయ స్వామి వారి దగ్గర వాహనం నడిపేవారు, అన్నా నీకు తగునా అన్నట్లుగా, ఏమండి రఘునాథ స్వామి ప్రార్థించడం ఏంటి, శ్రీపాతిత్వాన్ని మీరు ఒప్పుకోవడం ఏంటి, వారికి మనం శ్రీపాతిత్వం చేయడం తగునా అని వారు హెచ్చరించినా మనం వారికి శ్రీపాతిత్వం అనుగ్రహించడం కాదు, వారి ఆదేశాన్ని పాటించడం. రామానుజ వారి కాలంలో కూడా వారు కోరుకున్న ఎవరు సిద్ధపడకపోతే ఒక పిల్లవాడిని పైన పెడితే ఆయన ముగి వారు ఒప్పుకుంటే అలా వారు కైంకర్యం, వారి ఆదేశాన్ని పాటించడం ఆచార్య కైంకర్యంగా భావించినట్టుగా రఘునాథాచార్య స్వామి వారి ఆదేశాన్ని పాటించడం వారికి మనం చేసే కైంకర్యంగా భావించి ఇలా అంగీకరించామని చెప్పారే. ఇలా అందరి సమక్షంలో పాదాలు కడగడం, ఇదేమో సమక్షంలో సాగింది హాల్లో 90వ తీర్థక్షేత్రంలో, 80వ తీర్థక్షేత్రంలో రహస్యంగా సాగింది 5 ఆచార్యులకు పాదాలు కట్టడం. ఇది పెద్దల ఆచరణ కాబట్టి ఇలా పెద్దల ద్వారా మనం ఇంతమంది నేర్చుకునే సందర్భాన్ని తెలియజేస్తూ, ఇవాళ కూడా సమయం కొంచెం ఎక్కువైనా అర్చకులు మనకి ఇంత అవకాశాన్ని కలిగించేందుకు అర్చకుల యొక్క, ఎందుకు భాగవత ఇష్టం విన్నాం, ఆ అర్చకులైన రేశ్వర స్వామి వారి యొక్క, అర్చకులైనటువంటి వంశీ స్వామి వారి యొక్క, అర్చకులైన శుక్ల స్వామి వారి యొక్క శ్రీపాదాల దగ్గర సాష్టాంగ ప్రణామాలను సమర్పిస్తూ వారి పాదాలను ఈ తలతో తాకుతూ, ఇలా అనుసరండి పొగొడుతున్నారా కాదు. రఘునాథాచార్య స్వామి గారు హైదరాబాద్ లో వారికి పురస్కారం ఇచ్చినప్పుడు ఎవరైతే శ్రీ వైష్ణవ సంఘాన్ని స్థాపించి వైష్ణవ సేవలో ఉన్నటువంటి ఈ సభ్యులు ఉన్నారే, ఈ కార్యవర్గ సభ్యులు, సేవా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి పాదాలకు ఈ తలతో సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అన్నారు. కాబట్టి వారు భాగవతోత్తములకు స్వాములకు సాష్టాంగం చేయడం ఎట్లా స్వరూపం భావించారో, వేదాంత దేశకులు ఎలా హరిదాసుల యొక్క పాదరక్షలు ఈ శిరస్సు తాగాలని భావించారో, మనం ఆ అర్చక స్వాములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ వారి కృతజ్ఞతలు సమర్పిస్తూ నిన్నటి మంచి కార్యక్రమానికి, ఇవాళ మంచి కార్యక్రమానికి, రేపు జరగబోయే కార్యక్రమం మహా మంచి కార్యక్రమానికి ఈ కుర్చీలు సరిపోకు రేపు. కాబట్టి మన ఆలయ కమిటీ వాళ్ళు అందరూ ఇంకో 50 కుర్చీలు అవసరమైతే ఇంటికైనా తీసుకొచ్చి అలా రేపటికి ఏర్పాటు చేయండి. రేపు జరగబోయే మంచి కార్యక్రమానికి కూడా సహకారాన్ని అందిస్తూ నిన్న ఈ రోజు ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ కమిటీ వారందరికీ రేపటి కృతజ్ఞతలు, ఇవాళ కృతజ్ఞతలు, నిన్న మర్చిపోయినటువంటి కృతజ్ఞతలు చెప్తూ, వర్షం రానందుకు కృతజ్ఞతలు చెప్పేశాం. వర్షం ఉంటుందన్న భయం లేకుండా వచ్చిన వారికి, ఇవాళ కూడా వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుగా శ్రీమాన్ కళ్ళకొండ శ్రీనివాసాచార్య స్వామి వారు ఉపనిర్వాహక సభ కార్యదర్శి గారు ముందుగా వచ్చేసి అభిరామ స్వామి గారికి మంగళాశాస్త్రపూర్వకంగా వారి సత్కారాన్ని సమర్పించవలసిందిగా శ్రీనివాసాచార్య స్వామి గారిని ప్రార్థిస్తున్నాను. అలాగే మన రఘునాథాచార్య స్వామి గారికి ఇష్టమైనటువంటి యాదగిరి త్రయం అనేటువంటి వారిలో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. శ్రీమాన్ టి యాదగిరి గారు, శ్రీమాన్ సదానందరావు గారు వచ్చేసి టీకే నరేంద్ర కుమార్ స్వామి గారికి సత్కారాన్ని సమర్పించవలసిందిగా వాళ్ళిద్దరిని ప్రార్థిస్తున్నారు. అయ్యంగార్ స్వామి గారు కుటాలపురంలో కైంకర్యం చేసేవారు రామానుజ క్షేత్రంలో. అలాంటి కైంకర్యాన్ని వారి వంశంలోని వారు నరేంద్ర కుమార్ గారు కుటాలపురంలో గొప్పగా వైభవంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అంటే కైంకర్యంలో అవగాహన ఇద్దరు ముందు రండి. శ్రీనివాస్ గారు వారికి అత్రేయ అందించండి. కైంకర్యంలో ఉంటూ అలాగే వదాన్యంగా రఘునాథేశ్వరలాగా సమర్పణ చేస్తూ అలాగే ఆచార్యులందరితో ప్రవచనాలను కూడా అనుభవిస్తున్నటువంటి టీకే నరేంద్ర స్వామి గారికి యాదగిరి గారు, సదానందరావు గారు కృతజ్ఞతావిష్కరణ జరుగుతున్నారు. అలాగే చిరంజీవి స్వామి గారు ఇలా జీవస్వాములు అందరూ ఉండేటువంటి సభలో మనం ఇలాంటి సభా కార్యక్రమం నిర్వహణ చేసేవాళ్ళు. వీరిద్దరికి అనుభవించండి. అలా అందరికీ జీవస్వామి గారు మంగళాశాస్త్రాలు, రఘునాథేశ్వర మంగళాశాస్త్రాలు అనుకుంటూ అనౌన్స్ చేస్తూ ఈ తీర్థక్షేత్ర కార్యక్రమంలో 3 నెలల నుంచి కైంకర్యంలో ఉన్నటువంటి షడగోపాల స్వామి కూడా చిరంజీవి స్వామి గారు మంగళాశాస్త్రం చేస్తారని
నా గురించి అనౌన్స్ చేసుకునేవాడిని. అలా పెద్దలందరూ సంతోషపడ్డారు. అంటే కార్యక్రమాల్లో ఏ లోటు ఉండొద్దు కాబట్టి నేను నా ఏ లోటు జరగదు కదా అన్నట్టుగానే నిన్నటి కార్యక్రమంలో ఇవాళ కార్యక్రమంలో ఈ కైంకర్యంలో ఉన్నటువంటి షణ్ముఖోపాధ్యాయ కూడా మన శ్రీనివాసాచార్య స్వామి గారు పెద్దవారు, జ్ఞానంలో అనుభవం ఉన్నటువంటి వారు. శ్రీమాన్ కల్లకుంట శ్రీనివాసాచార్య స్వామి వేచేసి షణ్ముఖోపాధ్యాయ స్వామికి మంగళాశాసనాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలా భాగవత మంగళాశాసనమే బలము కాబట్టి భాగవతులకు శిరస్సు వచ్చి ప్రణామాలు సమర్పిస్తూ महाभूतपुरे श्रीमद्केशवयज्वनः कान्तिमत्यां प्रसूताय राजाय मङ्गलम् श्रीमते रञ्जयामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासने भूयात् नित्यश्री नित्यमङ्गलम् मङ्गलाशास्त्र परिमलाचार्य पुरोगमैः सर्वैः गुरुवैराचार्य सत्कृतायास्तु मङ्गलम्. మన నిన్నట్లాగానే ఆదిపైకి మంగళాశాస్త్రానికి వెంటనే తీర్థప్రసాదం కూర్చుంటుంది. 5 నిమిషాల్లో పూర్తవుతుంది కాబట్టి ఎవరు దయచేసి వెళ్ళకండి. మీ దగ్గరికి వచ్చి పుష్పాలు అందిస్తాం, మీ దగ్గర పండ్లు అందిస్తాం, అలాగే ప్రసాద గోష్ఠి కూడా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా వెళ్ళవద్దు అని ప్రత్యేక ప్రార్థన. వర్షం పడట్లేదు, సిపిలో ఉన్నాం, సెంటర్లో ఉన్నాం, 5 నిమిషాల్లో గోష్ఠి అయిపోతుంది. మనందరి పండ్లు గోష్ఠులు అక్కడే ఇచ్చేస్తాం. మనకు తీర్థ గోష్ఠి అవుతుంది, సెంటారీ అవుతుంది. 5 నిమిషాల్లో గోష్ఠి పూర్తవుతుంది. మనకు చాలా ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండేటువంటి స్వాములు ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చే అనుగ్రహాన్ని, పెరుమాళ అనుగ్రహాన్ని మనం పొందడం వేసినారని వెంటనే మనం మండపంలో వెళ్దాం. 5 నిమిషాల్లో గోష్ఠి అయిపోతుంది. ఎవరు దయచేసి వెళ్ళకండి.